కంటిన్యూస్ గా కలెక్టర్ గారితో డైరెక్ట్ టచ్ లో ఉండడం, రెగ్యులర్ గా ఏదో యాక్టివిటీ తీసుకోవడం, దాన్ని సక్సెస్ చేయడానికి తపన పడుతూ ముందుకు వెళ్ళడం, ఇదంతా ఈ గత 6 నెలల కాలంలో జరుగుతుంది. ఆయన ఇందాక రావు గారు అన్నట్టు కొంత నిర్వేదం అన్నమాట వాస్తవం. ఎందుకంటే మనం ఆశించిన స్థాయిలో ఎదుటి వ్యక్తి ఆశించకపోవచ్చు, మనం ఊహించినంత స్థాయి ఎదుటి వ్యక్తి రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు చిన్న నిరుత్సాహం కలుగుతుంది, మనం అరే ఇంత అనుకున్నాము ఏమీ స్పందన లేదే అని. కానీ డిఫరెంట్ పీపుల్ తో రూరల్ లో మనము యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అన్ని రకాలు ఉంటాయి కాబట్టి అది కామనే. అది పబ్లిక్ పరిస్థితి ఒకలా ఉంటే గవర్నమెంట్ పరిస్థితి కూడా ఒకలా ఉంటుంది. ఇప్పుడు మనం ట్రైమాక్స్ వారిని మొన్న ఫ్లడ్ లోనో సైక్లోనో సార్ ఇది కావాలంటే తప్పకుండా అండి ఇది పట్టుకెళ్ళిపోవడం మా దగ్గర ఉంది. ఏది కావాలని అడిగినా అక్కడ ఉన్న ఆ టైంలో ఎమర్జెన్సీలో మనకు బయట మార్కెట్ లో కానీ ఎక్కడ దొరకదన్న ప్రతి ఒక్కటి కూడా అవసరానికి అనుగుణంగా వాళ్ళు అందించడం జరిగింది. అదే మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తరఫున చేయాలి అంటే నిజంగా గారం మొన్న పైలిన్ కానీ ఫ్లడ్ ఇదిలో ట్రైమాక్స్ లేకపోతే ఇక్కడ ఏమై ఉండేదా పరిస్థితి మనలో నేను చాలా సార్లు అనుకున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ పరిస్థితి వేరు, ఒక రూల్ ఉందంటే దానికి అనుగుణ ఒక మునిగిపోతుందన్న రూల్ ప్రకారం కొన్ని చేయాల్సి వస్తుంది. చాలా వరకు రూల్ కి అనుగుణంగా లేకపోవడం వల్ల చేయలేకపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి వాళ్ళకి ఫండ్స్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, వారికి ఆ చేయాలనే ఉత్సాహం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి చేశారు, చాలా సంతోషం. కానీ ఇప్పుడు మన ఇందాక ఎర్రన్న గారు అన్నట్టు చాలా సందర్భాల్లో ఈ మొక్కల్లో కానీ ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది ఇందులో మేము కూడా ఉన్నాము. అందులో వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలకి ఇదేంటి ఎన్నిసార్లు చేసి ఇది ఏమీ పట్టించుకోవడం లేదు, ఏమీ చేయడం లేదు అని చాలా ఫీల్ అయ్యాడు ఆయన. కానీ మా లిమిట్కి లోబడి మేము అంతకు మించి ఇంకో స్టెప్ కూడా మేము ముందుకెళ్ళలేని పరిస్థితి. మాకున్న పరిధిలో మేము యాక్ట్ చేయగలం, కానీ మీ అవసరం తెలుస్తుంది, మీరు చేయాలి అని మీ తపన తెలుస్తుంది. కానీ దానికి మించి మేము చేయలేని సందర్భాలు ఉండడం వల్ల మీకు కొంత ఇబ్బంది కలిగి ఉండొచ్చు కూడాను. ఈ మొక్కలు తేవడానికి కానీ దాని కేర్ టేకర్ని ఏర్పాటు చేయడానికి కానీ ఇలా రకరకాల ఇష్యూస్ లో మేము మీరు ఆశించినంత వేగంగా కానీ ఆశించినంత స్థాయిలో కానీ మేము అందించలేని పరిస్థితులు మా వైపు నుంచి కూడా చాలా ఉండుంటాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ఈ హాస్టల్లో గవర్నమెంట్ పరిస్థితులు మేము కొంతమేరకే చేయగలుగుతున్నాము. అవన్నీ కూడా సహజంగా అడ్డంకులుగానే అనిపిస్తాయి. వాటన్నిటినీ కూడా రకరకాల సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తూ ఇంకా మీరు ముందుకు వెళ్తే ప్రతి గ్రూప్ కూడా ఇదే విధంగా ఉంటే వివేకానంద గారు చెప్పారంటారు, 40 సంవత్సరాలు ఉండి రక్తం మరుగుతున్న కన్నాలు తిరిగిన యువతుల్ని ఒక 40 మందిని ఇస్తే కనుక నాకు 40 సంవత్సరాల లోపు నేను ఈ దేశాన్ని ఎలా కావాలంటే అలా మార్చగలను అని. నిజంగా యూత్ అనేది ఆ ఆశయం ఆవేశం ఉంది. ఈ గ్రూప్ లో ప్రత్యేకం పెద్దలు ఉన్నారు, వారి తాలూకు అనుభవం ఉంది. అటు పెద్దల తాలూకు అనుభవము, ఇక్కడ యువత తాలూకు ఆశయాలు ఆవేశము అన్ని కలిపిన ఈ గ్రూపు తప్పకుండా మున్ముందు కూడా చక్కటిగా ఈ 6 నెలలు అనేది చాలా చిన్న పీరియడ్ వాళ్ళు స్టార్ట్ చేసింది. ఇలాంటి 6 నెలలు ఎంతో భవిష్యత్తులో వీళ్ళు చూడాలి. చక్కని ఆశయాలు వీరు ఏవైతే ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా వీరు సాధ్యం చేయాలి. ఈ గ్రామంలో మన ఈ కళింగ చైతన్య యోజన సంఘం అంటే కేమజలసం పంచాయతీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే విధంగా వీళ్ళు మరింత ముందుకెళ్లాలని సహజంగా నేను ఇక్కడ ఉన్నంత వరకు నా వైపు నుంచి మేము చేయగలిగినంత వరకు తప్పకుండా సహకారం అందిస్తాము. కానీ దాంట్లో ఉన్న లిమిటేషన్సే అర్థం చేసుకుని అది మేము ఇంటెన్షనల్ గా చేసింది కాకుండా మాకున్న పరిమితులను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. దీంతో పాటు ఇందాక ఆయన చెప్పారు ఐఎస్ఎల్స్ అనేది, ఆయన దీనికోసం కష్టపడి యాక్చువల్లీ మన మండలంలో 5 పంచాయతీలు మాత్రమే శాంక్షన్ అయ్యాయి. అయినప్పటికీ మా పంచాయతీ కూడా కావాలి, మేము అందరం ఐఎస్ఎల్స్ కడతాము అని ఆయన కలెక్టర్ గారితో స్పెషల్ గా రిప్రజెంట్ చేసి శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఇంత కష్టపడి ఆయన తెచ్చినందుకు తర్వాత ఆశించిన ప్రగతి మన ప్రజల నుంచి రెస్పాన్స్ అంతా అంటే 10,000 రూపాయలు అనేది 3,200తో కంపేర్ చేస్తే పెద్ద మొత్తంగానే మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న రేట్స్ తో 10,000 కూడా టాయిలెట్ అవ్వడం లేదు అనే ఉద్దేశంతో ప్రజలు ముందుకు రావడం లేదు. కాకపోతే ఇప్పుడు మరి అవకాశం పోతే మరి భవిష్యత్తులో మనం మళ్ళీ రాకపోవచ్చు. అందుకోసము మీ యూత్ తో పాటు మిగిలిన వాళ్ళు కూడా కొంచెం ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళినట్లయితే, ఎందుకంటే యాక్చువల్లీ మనకి ప్రతి ఒక్క మండలంలో ఉన్న అన్ని హ్యాబిటేషన్స్ లో అన్ని కుటుంబాలకి కూడా ఐఎస్ఎల్ కట్టాలి అనేది ఉద్దేశం. కానీ ఇక్కడ చూస్తే మనము 79,000 పాపులేషన్ ఉంటే 700 కూడా మనం టాయిలెట్స్ కట్టలేకపోయాం. ఇప్పటికీ 1.5 కాలం నుంచి ట్రై చేస్తూ ఉంటే ఇలాంటి ఎన్జిఓలు కానీ లేదంటే మేము కానీ యువజన సంఘాలు అందరూ కలిపి 400 టాయిలెట్స్ కంప్లీట్ చేశాము. దానికి మేము ఇప్పటికీ చాలా మెమోలు కూడా పుచ్చుకునే పరిస్థితి. ఎందుకంటే ప్రజలు మోటివేట్ చేయలేకపోతున్నాము అని కలెక్టర్ గారు చాలా పర్టికులర్ గా ఉన్నారు దీని గురించి.
అది మేము కొన్ని చేయగలుగుతాము. మేము చెప్పినప్పుడు రెస్పాండ్ అవ్వని పబ్లిక్ కూడా మీరు ప్రజలకు దగ్గరగా ఉంటారు కాబట్టి మీరు ఇంకొంచెం దాన్ని మోటివేట్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి మీ వాళ్ళందరినీ కూడా కొంత, ఎందుకంటే మీరు ఉత్సాహంగా ఇక్కడ పనిచేస్తున్నారు, మీ గ్రామస్తులందరూ కూడా మీకు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మీరు పర్సనల్ గా తీసుకొని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి, ఎందుకంటే మనకి కనీసం ఉన్న అన్ని ఎలిజిబుల్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగిన కొంత పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇలా మీరు మరిన్ని కార్యక్రమాలు తీసుకోవాలి, మరింత ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా విషయాలు మాట్లాడారు, ఇంచుమించి మా మాటలన్నీ కవర్ చేసేసారు కదా. సో ఆఫ్ కోర్స్ మేము అర్థం చేసుకోవాలి మీ లిమిటేషన్స్ ని. అంటే ఎస్, మొక్కలు తెచ్చుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డాం. కలెక్టర్ గారు ఒక మెయిల్ చేసేసారు, కలెక్టర్ వెళ్ళి తీసేసుకోండి అని. బట్ తెచ్చేటప్పుడు మేము పడిన కష్టాలు మాకు తెలుసు. అప్పుడు కొంచెం మేడం గారికి ఇబ్బంది పెట్టడం జరిగింది, ఎందుకంటే ప్రజెంట్ మన గారమండలం కాబట్టి ఆవిడ ఇక్కడ హెడ్ కాబట్టి ఆవిడ ద్వారా వెళ్ళాలి. సో ఆ టైంలో కొంచెం ఇబ్బంది పెట్టాను అనుకోవద్దు మేడం. సో ఎలా అయితే నేను సంపాదించుకున్నాం చేశాం. సో డెఫినెట్ గా మాకు వీ కెన్ అండర్స్టాండ్ యువర్ లిమిటేషన్స్. So I request Shri VVRS Murthy garu come and give the valuable words, please. Thank you. కళింగ ప్రజా చైతన్య సేవా సంఘం అధ్యక్షులు ఎర్రన్న గారికి, ఎండిఓ గారైన మేడం స్వరూపారాణి గారికి, గౌరవనీయులు పెద్దలు అయిన ట్రైమాక్స్ డాక్టర్ రావు గారికి, ఇక్కడ హాజరైన ఇతర పెద్దలకు అందరికీ నా నమస్సుమాంజలి. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈ కళింగ ప్రజా చైతన్య సేవా సంఘం అనేది ఫస్ట్ టైం ఒక 8 months బ్యాక్, 6 months బ్యాక్ జిల్లా పరిషత్లో యువ చైతన్యం అనే కార్యక్రమం మా కలెక్టర్ గారు పెట్టించారు. ఆ రోజు మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయింది, ఈవినింగ్ 6 o'clock వరకు అవుతూనే ఉంది. అప్పుడు ఫీడ్బ్యాక్ కోసం ఈ యూత్ క్లబ్స్ మాట్లాడమన్నారు. ఆ రోజు వీళ్ళు రౌండ్ అబౌట్ 6 o'clock పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు టేకప్ చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు చేయబోయేవి ఏంటి అని. సో మిగతా యువజన సంఘాల్లోని వీళ్ళలోని ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కూడా సర్వీస్ చేద్దామని చూస్తున్నారు, బట్ వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళ దగ్గర లేదు. సో వీళ్ళు దే ఆర్ ఏబుల్ టు ప్రెజెంట్ ఇట్ మోర్ ప్రాపర్లీ. దట్ టు ఆల్ ది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆఫ్ దిస్ కమిటీ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేసి వచ్చారు. వాళ్ళు దే ఆర్ నాట్ డిపెండెంట్స్, వీళ్ళు ఇండిపెండెంట్స్ కాబట్టి వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంది ఏం చేయాలి అని. మిగతా యువజన సంఘాల్లో అంటే వాళ్ళందరూ డిపెండెంట్స్, వాళ్ళ పేరెంట్స్ మీద వీళ్ళ మీద డిపెండ్ అయిన అన్ఎంప్లాయీస్ వాళ్ళు. సో వాళ్ళకి మనసులో ఉన్న వాళ్ళకి కొద్దిగా రిసోర్సెస్ వాళ్ళకి పెర్మిట్ చేయవు కాబట్టి వాళ్ళు చేయడానికి కూడా అవకాశం లేదు. రెండోది ఒక డైరెక్షన్తో. తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా మీరు బాగా కండక్ట్ చేస్తున్నారు. సో ఇంకొక మన ఎర్రన్న గారితో కూడా మాట్లాడాను. మా కమిషనర్ గారు మాకు ఐస్ అండ్ అదర్ ఆర్గాన్ డొనేషన్ కి టార్గెట్ పెట్టారు. జిల్లాకి 6,400 మన జిల్లా నుంచి మన టార్గెట్ ఇవ్వాలి.